ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసన మీద మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదవు గాని వారు నిన్ను ఏలరు. దేవుడైన యెహోవా 7వ సంవత్సరము విడుదల సంవత్సరంగా మీరు దాన్ని భావించాలి. మీ సహోదరులను నిర్బంధించుకోరు, ఎందుకంటే దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను మీరు గైకొనిన యెడల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. ఈ విధంగా మీరు చేసినప్పుడు మీలో ఎవరు కూడా బీదలు ఉండరు. ఎందుకనంటే దేవునిచ్చిన ఆశీర్వాదము ఎన్నటికి ఆశీర్వాదమే. నీవు అనేక జన్మలకు అప్పు ఇచ్చేవానిగా ఉంటావు కానీ తీసుకునేవానిగా ఉండవు. అనేక జన్మలను ఏలేవానిగా ఉంటావు కానీ దాస్యం చేసేవానిగా ఉండవు అని దేవుడు సెలవిచ్చిన మాటలను గ్రహించి అటు ఆశీర్వాదంలో పాల్పంపులు చేసుకుందాం.